దేవుని యందు భయభక్తి కలిగి ఉండుటయే దేవునికి ఇష్టము తప్ప మన జ్ఞానం బట్టి మనం అత్యసించడం ద్వారా మనకు కష్టం వస్తుంది, మనకు శోధన శ్రమలు వస్తుందని తెలుసుకున్నాడు. కనుక 3 క్యారెక్టర్ మనలో ఉంటుంది, 3 ప్రత్యేకమైనటువంటి స్థితి. అది దేవుని వలన కలిగిందే, కానీ దేవునికి మరుగుపరిచి దాన్ని డామినేట్ చేస్తాం మనం. జ్ఞానం కలిగిన వాడు దేవునికి ఆరాధించి దేవుని బట్టి అతిశయించాలి. కానీ నేను జ్ఞానిని కదా అని చెప్పి నేనేం చెప్తే అదే జరగాలి, నేను అనుకున్నదే జరుగుతుంది, కాబట్టి ఐ నో నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవుని సహాయం అవసరం లేదు, దేవుడు ఎవరు అనే భావనకి దిగిపోతే అదే తన పతనానికి ప్రారంభం. అదే పతనానికి ప్రారంభం. జ్ఞానమును బట్టి అతిశయించిన చాలామంది జ్ఞానులు మట్టిపాలయ్యారు. వారి జీవితాల్లో వారు అనేక మంది తమ స్థితిగతులు కోల్పోయారు. జ్ఞానం బట్టి ఎప్పుడు అతిశయించకూడదు. ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. దేవుని నుండి పైనుండి వచ్చే జ్ఞానము ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు అది ఆ వ్యక్తికి, తన కుటుంబానికి, సమాజానికి అది సంక్షేమము, అది ఆశీర్వాదకరము, అది అద్భుతమైనటువంటి దీవెనకరము. యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు భక్తుడు ఈ యొక్క దైవిక జ్ఞానమును గురించి చక్కని మాటను ఆయన వివరంగా మనకు నేర్పిస్తున్నాడు. 3వ అధ్యాయములు మనం కనుక చూస్తే 15వ వచనం నుండి 17వ వచనము, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికారముతోనూ. దేవునికి స్తోత్రం. నేను జ్ఞాని అని ఎవరైనా గనుక తన మనసులో అనుకున్నప్పుడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆ వ్యక్తిలో ఉండాలి. దేవుని నుండి వచ్చిన జ్ఞానము పొందినటువంటి వ్యక్తి ఫస్ట్ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితము తన జీవితం ప్రారంభించాలి. పవిత్రమైన మాటలు తన నోట పలకాలి, పవిత్రమైన నడవడిక కలిగి ఉండాలి. దేవుని నుండి నీకు జ్ఞానము కలిగినది అని అనుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. తర్వాత సమాధానకరము, అందరితో సమాధానము కలిగి బ్రతకాలి. నీ జ్ఞానాన్ని బట్టి అతిశయించి నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పకపోతే జరగకపోతే నాకు అవసరం లేదు అనే భావన వచ్చిందంటే అది కలహము పెట్టుతున్నారు, అంటే అది దెయ్యముల జ్ఞానము. అపవాది సాతాను ఎంటర్ అయినప్పుడే ఒక వ్యక్తి కలతకు దారితీస్తాడు. దేవుని జ్ఞానము కలిగిన ఏ వ్యక్తి అసమాధానంగా మాట్లాడడు, అసమాధానంగా చీల్చడానికి ప్రయత్నాలు చేయడు. కనుక సమాధానకరమైనది ఏది? దేవుని నుండి వచ్చిన జ్ఞానము నీకు అది పవిత్రమైన జీవితం ఇస్తుంది, సమాధానకరమైన స్థితిని ఇస్తుంది. తర్వాత మృదువైన మాటలు, ఇతరులతో మాట్లాడినప్పుడు కఠినమైన ర్యాష్గా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడనివ్వడు. జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు, మెల్లిగా మాట్లాడతాడు, కానీ అనేకమైన దుర్మార్గతను అది తొలగించేస్తుంది, అనేకమైన అశాంతిని అది తీసివేస్తుంది. చాలా సాఫ్ట్గా మెల్లిగా మాట్లాడతారు జ్ఞానవంతులు. ఆ మాటల ద్వారా అనేక మందికి జ్ఞానోదయం కలుగుతుంది, అది అర్థం చేసుకుంటారు. జ్ఞానుల నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాటలు జీవదాయకము. కనుక మృదువైన మాటలు. తర్వాత 4వదిగా చూసినప్పుడు సులభముగా లోబడునది, అంటే ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటున్నారో వారు దేవునికి లోబడి దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవిస్తారు. చిన్న పిల్లలు వచ్చి దేవుని వాక్యం నుంచి పలానా మాట ఇలా ఉంది అని చెప్పినా వెంటనే వాళ్ళు మార్పు వచ్చేస్తుంది. వారు లోబడతారు, పవిత్రులుగా ఉంటారు, సమాధానకరమైన వారుగా ఉంటారు, మృదువైన మాట్లాడుతారు, సులభముగా లోబడతారు. 5వది కనికారముతోనూ
మంచి ఫలముతో నిండుకొని ఉంటారు. దేవుడికి స్తోత్రం. అంటే జ్ఞానవంతులైన వారు, నిజమైన జ్ఞానులు, వారు చాలా మంచి ఫలము, వారు మంచి కనికారము, ఇతరుల పట్ల హర్ట్ చేయకుండా, ఎవరిని గాయపరచకుండా కనికార స్వభావము కలిగిన వారై ఉంటారు. ఎవరికి చిన్న అపకారం జరిగిన గుండెలో చాలా నొచ్చుకుంటారు. అయ్యో తప్పు చేశాను, అయ్యో ఈ మాట నేను ఆడకుండా ఉండాల్సింది. కానీ జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు తెలుసా? నేనేం పలికాను అదే, నేనేం చెప్పాను అదే. అంటే ఒక మూర్ఖత్వపు దారిలోనికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిలో దేవుడు ఆనందించడు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు. తర్వాత శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఈ శూరుడు శౌర్యమును బట్టి అన్న వెంటనే బైబిల్లో ఉన్నటువంటి ఒక మహా గొప్ప బలమైన వాడు మనకు గుర్తుకొస్తాడు. ఎవరైనా సంసోను దేవుడు తనకు బలం ఇచ్చాడు. ఆ బలము పట్టుకుని ఆయన ఏం చేశాడు? అతిశయించాడు. ఆయన ఎలాంటి ఇనుపు గేట్లైనా తీసి ఎత్తి జల్లేవాడు. ఒక గాడిదను చంపి దాన్ని దవడ పట్టుకొని కొన్ని వందల మంది ఫిలిష్తీయులను హతమార్చినవాడు. ఆయన చాలా శక్తివంతుడు. తన ముందు ఎవరు నిలబడడానికి శక్తి ఉండేది కాదు. తన తల మీదట ఆయన 7 జడలు వేసుకునేవారు. చాలా విచిత్రమైనటువంటి అవతారముతో మహాశక్తివంతమైన బిడగా ఆయన దేవుని ద్వారా నడిపించబడ్డాడు. సో దేవుని బట్టే కనుక ఆయన ఉంటే బాగుండేది. లోకపు మోహంలో పడిపోయి తన బలానికి కారణము ఏమిటో తెలియచేసి దలీల దగ్గర తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తన శక్తిని పోగొట్టుకున్నాడు. బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించి దైవిక శక్తి కోల్పోయి చివరిగా సంసోను స్థితి ఏమిటి? 2 కళ్ళు ఊడదీసి తిరుగలి ఇసిరేటటువంటి పని ఆయనకి అప్పగించాడు. ఇంత బలవంతుడు. తన దేవుడు తనకిచ్చిన బలము ఆయన ప్రజలకు ఏలుబడి చేయడానికి, దేవుడు తనకిచ్చిన బలము, తన శక్తి అనేక మంది ప్రజలకు న్యాయం తీర్చడానికి. కానీ ఇప్పుడు తిరుగలి ఇసురుకుంటూ ఆయన కూర్చున్నాడు. అంటే బలాన్ని బట్టి అతిశయించిన వారిలో దేవుడు ఆనందించువాడు కాడు. నీకు బలం ఉంది కదా, నేను ఎవరినైనా ఏదైనా చేయగలను, నేను దేవుని యందు భయభక్తి కలిగి ఉండాల్సిన అవసరం లేదు, నా బలమును నమ్ముకొని జీవిస్తానన్నప్పుడు ఆ బలాన్ని నమ్ముకున్నవాడు చివరిగా తన దుస్థితి అడుక్కుని స్థితిలోనికి దిగజారిపోయింది. సో బలాన్ని బట్టి ఎప్పుడు అతిశయించకూడదు. మూడోదిగా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎవరికి గుర్తుకొస్తారు మీకు? ఐశ్వర్యవంతులు అంటే నెబుకద్నెజర్ రాజు హ్యాంగింగ్ గార్డెన్ కట్టాడు. ప్రపంచంలోనే వేలాడుతున్నటువంటి ఉద్యానవనం కట్టిన మహాచరిత్ర పురుషుడు నెబుకద్నెజర్. ప్రపంచ దేశాలన్నీ కూడా దోచుకొని దేవుని మందిరంలో ఉన్నటువంటి బొక్కశంలో ఉన్నటువంటి బంగారము, వెండి, సర్వస్వాన్ని కూడా పట్టుకొని వెళ్ళి తను చాలా విస్తారమైన ధనవంతుడయ్యాడు. తనకు మించిన వాడు ప్రపంచంలో లేదు అని అతిశయించే స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకే అతనికి ఒక పెద్ద విగ్రహము దేవుడు కనుపరిచాడు. తల ఏమో బంగారము, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, మట్టితో కలిసినటువంటి విగ్రహం చూపిస్తే దానియేలు ప్రవక్త వెళ్ళి ఏంటయ్యా దీని అర్థం అని చెప్పేసి నెబుకద్నెజరు పిచ్చుడైపోతుంటే, ఆ భావము గ్రహించక ఆయనకి కలత చెందుతుంటే దానియేలు ప్రవక్త వెళ్ళి అయ్యా ఆ తల మీరే అంటాడు. ఆయన ఆ బంగారమయమైన జీవితం మీదే. ఎందుకు? ప్రపంచంలో మీకు మించిన వాడు ఎవడు లేడు. కానీ తర్వాత వచ్చే రాజులు వెండి, ఇత్తడి, ఇనుము, మట్టిని పోలిన రాజ్యాలు రాబోతుంది. పటాపంచలైపోబోతుంది. ఇది స్థిరమైనదిగా ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా ఆ సంపదన మీతో ఉండదు. ఆవశ్యకంగా ఒక రోజు నీకు వస్తుంది, నువ్వు గడ్డి తిని బ్రతుకుతావు. నెబుకద్నెజర్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశాడు. అంత బంగారమయమైన రాజ్యం కట్టినటువంటి ఐశ్వర్యవంతుడు చివరిగా ఆయన ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయి కొన్ని రోజుల వరకు అడవిలో గడ్డి తింటూ బ్రతకాల్సినటువంటి స్థితి జీవితంకి దిగజారిపోయాడు. అందుకే నా ప్రభు అంటున్నాడు, వద్దు, నీ మనస్సు ఎప్పుడు కూడాను జ్ఞానమును, శౌర్యమును, ఐశ్వర్యం బట్టి అతిశించడానికి ప్రయత్నించు. దేవుడు మనకి మంచి ఇల్లు ఇచ్చాడు, అమ్మయ్య చాలు, మరి ఏం అవసరం లేదు, నేను ఇప్పుడు చర్చికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, నేను అనుకున్నది అయిపోయింది కదా,
దేవుడు నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు కదా, ఇంట్లో ఏసీ పెట్టి, ఇంట్లో ఇవన్నీ పెట్టి, ఇంట్లో నేను ఆనందంగా టీవీ పెట్టి రాత్రిములు చూసినప్పటికే తీరిక లేదు. ఏం చర్చకు వస్తానండి, టైం చాలట్లేదు సార్ అన్నం అనుకోండి, అదే మన పతనానికి ఆరంభమవుద్ది. బలవంతుడు, బలం ఉంది కదా, అయ్యా చాలా సెటిల్మెంట్కి వెళ్ళిపోతున్నాను. బలవంతుడికి ఈ రోజుల్లో ఏటి వస్తుంది తెలుసా, ఎక్కడ తగు ఉంటే అది సెటిల్మెంట్ కోసం పిలుస్తారు, ఎందుకంటే ఈ బలం కావాలి వాళ్ళకి. అలా వెళ్ళిపోయి దేవునికి మర్చిపోతాడు, దాని ద్వారా తన జీవితం అంతే నాశనం అయిపోతుంది. ఐశ్వర్యవంతుడు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి, అతనికి దేవుని రోజు గుర్తుకు రాదు, ప్రార్థన సమయం గుర్తుకు రాదు, 24 గంటలు సంపాదన 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 అని వెళ్తే లాస్ట్గా అది ఏమైపోద్ది, కుదేలైపోద్ది, ఏముండదు. నా ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, నువ్వు అతిశయించాల్సింది ఏంటో నేను చెప్తున్నాను అంటాడు దేవుడు. వీటిని బట్టి నువ్వు అతిశయించొద్దు. నీ కొంచెం కలిగిన మాత్రాన నువ్వు అతిశయిస్తే అది పోయినప్పుడు నువ్వేం చేస్తావు, అది పోగొట్టుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, ఎవరిని బట్టి ఏడుస్తావు? నా కర్మ అంటావా? చాలామంది ఇలాగే అంటారు, నా కర్మ అండి, అప్పుడు బాగుండేదండి, ఇప్పుడు అన్నీ పోయిందండి అంటారు. కర్మ కొద్ది ఏదో వచ్చింది అని చెప్పి భావన పెట్టుకోకూడదు. మనకు సమస్తాన్ని ఇచ్చువాడు దేవుడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదములు ఆయన గుప్తమై ఉన్నది. తనకిష్టమైన వారుగా ఉన్నప్పుడు ఆయన సమస్తము. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. సంసోనికి బలం ఇచ్చింది ఎవరు? దేవుడే. నెబుకద్నెజర్ని కూడా ప్రపంచ దేశం మీద గెలవడానికి అధికారం ఇచ్చింది కూడా దేవుడే. కానీ దేవుళ్ళు వారు సరిగా లేకపోవడం బట్టి ఏమైపోయారు? రాలిపోయారు, అని పోగొట్టుకున్నారు. ఈరోజు నీకు నాకు మనకు దేవుడు ఎంత అద్భుతమైన మాట 24వ వచనం చెప్తున్నారు, చూద్దాం. ఇర్మియా గ్రంథం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని ఆత్మ నీలో 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 మనలో గనుక ఆనందించగలిగితే అంతకన్నా మించిన భాగ్యం మరొకటి లేదు. దేవుడు మనలను బట్టి మెచ్చుకుంటూ మనను బట్టి ఆనందించే స్థితిలో మనం ఉన్నాము అంటే అది వాక్యంలో ఉంది కదా, శాశ్వతమైన ప్రేమలోనికి మనం అడుగు పెడుతున్నాం, శాశ్వతమైన దేవునికి కృపలోనికి అడుగు పెడుతున్నాం. ఈ లోకలు మొదలైన మన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితము దైవరాజ్యంలో చేరే వరకు అది కొనసాగింపు జరుగుతుంది. అంతము వరకు మనం స్థిరంగా నిలబడతాం. దేవునిలో అతిశయించడం మనం నేర్చుకోవాలి తప్ప, కొంచెం కలిగింది కదా మాకు అవసరం లేదు, మేము అనుకున్నది జరిగిపోయింది కదా మరి మాకు చర్చ అవసరం లేదు, సేవకుడు అవసరం లేదు, సంఘం అవసరం లేదు, ఇంకేదైనా మొక్కుకోవాలంటే మరొక కొండ మీదకి కదా. అన్యులు ఈరోజు ఆ పని చేస్తున్నారు కదా. ఒక కొండ మీదకి ఒకటి కోరిక మొక్కుకున్నారనుకోండి, అది తీరిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళి గుండు గీయించుకొని ఆ క్షౌరం చేసినటువంటి జుత్తు అంతా అక్కడ అప్పగించేసి టోపీ పెట్టుకొని వచ్చేస్తారు. అది మొలిచేటప్పటికి మరొకటి కోరిక కోరుకుంటారు, ఈసారికి మరొక కొండ మీదకి. వద్దు అండి, క్రైస్తువులు అలా జీవించకండి. మీ హృదయము ఎప్పటికీ దేవునికి ఉండాలి, మీ హృదయంలో దేవుడు ఎప్పుడు ఉండాలి. కానీ కొండలెక్కి మొక్కుకొని క్రైస్తులుగా జీవిస్తే మీకు నరకము తప్పదు. దేవుని రాజ్యానికి వెళ్ళే స్థితి మీకు కోల్పోతున్నారు. మహాజ్ఞానులే, బలవంతులే, శౌర్యులే, ఏమండి శక్తివంతులైన రాజులే పడిపోయారండి. నీవు నేను ఏ పార్టీ వాళ్ళము కనుక నా ప్రభు మనకు నేర్పించే 4 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఏంటి అది అంటే, మొట్టమొదటిగా భూమి మీద దేవుడు ఏం చేయవాడు? కృప చూపువాడు. నువ్వు ఈ కృపలోనికి ప్రవేశించాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాసము ద్వారా కృపలో ప్రవేశించి అందులో నిలిచి ఉందుము అంటాడు భక్తుడైనటువంటి పౌలు. చదువుతారా? 5వ అధ్యాయంలో 2వ వచనం, రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి ఆమేన్ హల్లెలూయా. మనం అతిశయించడానికి యేసు ప్రభుయే కారణం. ఈరోజు యేసు ప్రభుయే గనుక తన పట్ల విశ్వాసమైన జీవితం మనకు ఇవ్వకపోతే కృపలో మనము ప్రవేశించే వారము కాము.
మన స్థితి ఏమిటి, మన గతి ఏమిటి, మన బతుకేంటండి? ఏ స్థితిలో ఉండేవాళ్ళము, ఏ స్థితిలోనికి దేవుడు ఈరోజు మార్చాడు. ఈ స్థితికి కారకుడు ఎవరు అంటే ఏ వ్యక్తి కాదు, దేవుడు. యేసయ్య కృపయే మనకి స్థితి ఇచ్చింది. కనుక జీవితంలో చచ్చిపోయే వరకు దేవుని కృప నుంచి ఎప్పుడు దూరము కాకూడదు. లోకాన్ని బట్టి అతిశయించి మేము అనుకున్నది అయిపోయింది కాబట్టి అని చెప్పి అతిశయిస్తే అది నీతో ఉంటుందని నీకు ధైర్యం ఉందా? నువ్వు కోరుకున్న మేడ మిద్దెలు, నువ్వు కోరుకున్నటువంటి పరపతులు, నీ కోరుకున్న ఎటువంటి అనుభూతులైనా దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు అపవాది ఏం చేస్తాడు? అపహరణ చేస్తాడు. గుర్తుంచుకోండి, అపవాది విడిచిపెట్టడు. నాకు విడిచిపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అది పొందుకున్నావా, నేను అది నాకు కావాలి, వాడు తీసేస్తాడు. ఆ పరిస్థితి మనం రాకూడదు. ప్రభు యొక్క యేసు కృపలో ఉన్నామనుకోండి, ఆయన తన సంరక్షణ భద్రత మన హృదయానికి, మన తలంపులకు, మన ఆలోచనకు, మన కుటుంబానికి, మన ఇంటికి సమృద్ధిగా ఉంటుంది. ఆయన కాపుదల నుంచి ఎవరు మనను తప్పించలేరు, ఎవరు నష్టం చేయలేరు. కనుక కృప చూపుట అది దేవుని వలనగును. ఆయన కృప చూపువాడని, ఆ కృప కనికారం మన మీద చూపించే దేవుడని దేవుని బట్టి అతిశయించాలి. రెండోదిగా ఆయన నీతి న్యాయములు జరిగించువాడు. ఆయన కృపగలవాడు, నీతి న్యాయములు జరిగించువాడు. మన జీవితానికి పాపములు పడిపోకుండా నీతిగా కాపాడగలిగిన వాడు. ఒక భార్య పట్ల భర్త కాడు, భర్త పట్ల భార్య కాదు, తల్లిదండ్రి పట్ల పిల్లలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు కారు. నీతిగా మనలను సంరక్షించగలిగేటటువంటి ఒకే ఒక దైవశక్తి, అది యేసు నామం. యేసు ప్రభు నీతిమంతుడైన వాడు, నీతిగల దేవుడు. బైబిల్లో ప్రభు గురించి నీతిమంతుడు అని చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ఒకే ఒక రెఫరెన్స్ ఈ సమయంలో మనం తీద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడైన నా సేవకులు, చదవండి ఒకసారి వచనం. అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అద్భుతమైన మాట ఇది. మనను నీతిమంతులుగా తీర్చగలిగిన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రం. నీ రహస్య పాపమే కానీ, పరోక్షంగా చేసే పాపమే కానీ, ఎలాంటి పొరపాట్లు కానీ చూచిన వారు నిన్ను క్షమించలేరు, నిన్ను దూషించి చాటలేసి చెరుగుతారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ ఒంటరి గదిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ పాపములు, నీ దోషములు ప్రభుకు ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీతిమంతుడు కనుక మన సమస్త నీతిమంతమైన జీవితాన్ని కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కనుక కృపగలవాడని, నీతి న్యాయములు జరిగించువాడని. ఎవరికి మనం అన్యాయంగా మాట్లాడకూడదు. ఎవరు ఏది చేయకపోయినా వారి మీద నేరారోపణ చేసి వారికి బయటికి లాగాలనుకుంటే ఎంతమందికి నువ్వు బయటికి లాగుతావో అంతకన్నా అనేక రెట్లు, 100 రెట్లు నువ్వు బయటికి లాగదీయబడతావు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఈ సామెతన యేసే నేర్పించింది. నువ్వు విత్తినప్పుడే ప్రేమగల విత్తనాలు విత్తు, అందరితో ప్రేమగా ఉండు. అప్పుడు అనేకమైన ప్రేమగల పంటనే నువ్వు పండించగలవు. ద్వేషపు విత్తనాలు వేస్తున్నావు అనుకో, వైరము అనే విత్తనాలు వేస్తున్నావు అనుకోండి, ఇతరులకు దూషించే మాటలు ఎక్కడ పడితే చెప్పుకొని తిరుగుతున్నారు అనుకోండి, ఒక రోజు వస్తుంది నువ్వు ఎవరి గురించి చెప్తున్నావో వారు నోరిప్పరు, మౌనంగా ఉంటారు. కానీ నువ్వు ఎవరి ముందు చెప్తున్నావో వారు 10 మందితో కలిసి నీకు రేపు చాటలేసి చెరిగే రోజులు వచ్చినప్పుడు అయ్యో అని నెత్తి మీద చేతులు పెట్టుకొని ఏడిస్తే ఎవరేం చేయరు. అప్పుడు మీకు అంటే ఆ పరిస్థితిలోనికి వెళ్ళిన వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే, నేను ఆ రోజు ఆ వ్యక్తి అనవసరంగా నేను తప్పులోనికి లాగాను, అన్యాయంగా మాట్లాడాను, ఇప్పుడు నాకు ఆ శిక్ష వచ్చి పడింది. మనల్ని మనం ఎందుకని శిక్షించుకోవాలి? వద్దు. మన హృదయంలో మనం గుర్తుంచుకోవాలి, దేవుడు కృప చూపవాడు. మన హృదయంలో గుర్తుంచుకోవాలి, మనము దేవుని యొక్క నీతిమంతమైన వారు. దేవుని దగ్గర మనం అన్ని పంచుకుంటూ, ఒప్పుకుంటూ ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారము.
మూడోదిగా ఆయన న్యాయాధిపతి దగ్గర మనం వచ్చి మొక్కరిల్లి ప్రార్థిస్తున్నాం. న్యాయము కలిగిన దేవుడు మనకు న్యాయం తీర్చమంటున్నాం. సో మన ప్రతివాది గనక మనతో కొంచెం తేడా వచ్చినప్పుడు అన్యాయంగా దాని మీద గనక అవరోధనలు చేసి అనేకమైనటువంటి దురావస్థ మాటలు పలికి వారికి అన్యాయం చేయాలనుకుంటే నా యేసయ్య ప్రార్థనలోనే కదా అద్భుతమైన ప్రార్థన నేర్పించాడు. ఏమని? పరలోకపు ప్రార్థన చేసినప్పుడు మా రుణస్తులను మేము క్షమించేలాగున, మరి మా రుణాస్తులకు మేము ఎవరికైనా కీడు చేశారా? కీడు చేయకుండా కల్పించుకొని వారి గురించి కీడు మాట్లాడుతున్నాము అంటే తప్పు కాదా అది? నీ ఎడల ఎవరు తప్పు చేయకపోయినా వేరే వాళ్ళకి తప్పు మోపి వారికి నువ్వు బజారు పాలు చేయాలనుకుంటే దెర్ ఇస్ టైమ్ ఫర్ యూ. ఒకరోజు ఉంది నీకు, అది మొక్క మొలుస్తుంది. ఒకరోజు నువ్వు ఎంతమందికి అనేకమైన అభియోగాలు చేసి అపరాధులుగా ఎంచుతున్నావో ఖచ్చితంగా అది మళ్ళీ రిటర్న్ బ్యాక్, అది వెనక్కి వచ్చేస్తుంది నీకు. అప్పుడు నువ్వు అపరాధిగా ఎంచబడినప్పుడు ముందు నువ్వు అపరాధులుగా చేసిన వ్యక్తుల దగ్గర కాళ్ళ మీద పడినా ఆ వ్యక్తులు నిన్ను చేర్చుకోరు. కారణం ఏమిటి? గాయపరచబడి ఉంటారు, వారు నిన్ను మన్నించే స్థితిలో లేరు. నువ్వే వారికి వదిలి వెళ్ళిపోయావు కాబట్టి అది చాలా కష్టం. ఖచ్చితంగా ప్రతిదానికి ఒక టర్న్ వస్తుంది, ప్రతిదానికి ఒక సమయం అంటూ దేవుడు కేటాయిస్తున్నాడు. అందుకే నన్ను తెలుసుకోండి అంటున్నాడు దేవుడు. నేను కృపగలవాడినని తెలుసుకోండి, నీతి గలవాడినని తెలుసుకోండి, న్యాయము జరిగించువాడని తెలుసుకోండి. నీతి న్యాయము జరిగించుచున్న యెహోవాను నేనే అని ఏం చేయాలట? గ్రహించి పరిశీలనగా తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు మనను ఆనందించాలనుకుంటే ఈ మార్నింగ్ దేవుడు ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ థింగ్స్ హీఈస్ గివింగ్. ఒక మంచి ఆలోచన ఇస్తున్నాడు. ప్రభువా, నీకు తప్పమని నాకు ఎవరు లేరు. ఐ కెన్ అండర్స్టాండ్ యూ. దేవునికి మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మన దేవునిలో ఏ గుణగణాలు ఉన్నాయో అది నాలో ఉందా లేదా? చిన్న పాప పుట్టిందనుకోండి, ఆ పాప ఏం చేస్తుంది? తువ్వలు తీసుకొచ్చి చుట్టూ కట్టేసి మమ్మీ అని చెప్తుంది. అంటే అమ్మలాగా ఉన్నానా లేదా అని చూపించుకుంటుంది. పిల్లోడు అనుకోండి, తను ఎదుగుతూ ఏదైనా తువ్వలు ఒకటి లుంగిలా కట్టుకొని మమ్మీ నేను డాడీని చూడు అని అంటాడు. అంటే తన తండ్రిని చూపించాలని తన తాపత్రయ. మనం దేవుని పిల్లలమండి. మన దేవుని ప్రతిబింబమై ఈ లోకంలో ఉండాలి తప్ప మరొకరికి ఇమిటేటింగ్ చేయాల్సిన అవసరం మనకు ఉండకూడదు. మన ప్రభు యొక్క ఇమిటేటింగ్ మనం కలిగి ఉండాలి. సో ఆయనను మనం గ్రహించాలి. మన తండ్రి ఎలాంటి వారు, మనం కూడా అలాంటి వారుగా ఉండడానికి మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రయాసపడాలి, అనుభూతిలోనికి రావడానికి మనం కోరుకోవాలి. ఈ ఉదయము నువ్వు దేవునిలాగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గలతీకి రాస్తూ 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా ఈ మాట తెలియచేశాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ప్రతి క్రైస్తుడు క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి. యేసు ప్రభు వారు నీకు ఏం చెప్పాడో, ఏం వింటున్నావో, యేసు ప్రభు వలె నువ్వు జీవించడానికి ఇష్టపడి నేర్చుకుంటున్నావా? లేకపోతే లోకాన్ని నేర్చుకొని లోకములో అన్యులు ఎలా అయితే రోషం కలిగిన వారై ఉండాలనుకుంటున్నారో, అవివేకంగా అంధకార మనస్సు కలిగి ఏవో చెప్తున్నారు. క్రైస్తవ బిడ్డ, నువ్వు దిగజారిపోయి ఆ స్థితిలోనికి వెళ్ళిపోతున్నావా? లోక సంబంధమైనటువంటి స్థితిలో లోక సంబంధులతో సాంగత్యం పెంచుకొని దైవికంగా తొలగిపోతున్నప్పుడు నీకు తెలుసా, ఇదే మన ఇర్మియా గ్రంథం 17లో 5వ వచనంలో మాట ఉంది కదా, 6వ వచనంలో 5-6 వచనంలో 17వ అధ్యాయంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించువాడు ఇది అండి. ఎవరైనా మనకి లోక సంబంధంగా ఎవరో స్నేహమైపోయి 150 ఇచ్చినప్పటికీ వీళ్ళే నాకు సర్వస్వం, నాకు మంచి స్నేహితులు దొరికారు, మంచి వాళ్ళు దొరికారని కనుక దేవుని సన్నిధి నుంచి నీ హృదయం తొలగించుకొని లోకస్తులకు ఆధారపడి జీవించడం ప్రారంభం చేస్తున్నావా? శాపమే నీ ఎదుట ఉంది తప్ప ఆశీర్వాదాలు ఉండనే ఉండదు. ఆశీర్వదించువారు నరులు కాదు,
నరులు ఏమో నరదృష్టి ఏమో మనుషులకు చాలా పోరు. అందుకే నరఘోషానికి ఒక నమస్కారం అని అన్యులందరూ కూడా నమస్కారం పెడతారు. మన ఆ నరఘోషకు నమస్కారం పెట్టక్కర్లేదు, ఆ నరకాసుడికి నమస్కారం పెట్టక్కర్లేదు. మనల్ని ఆశీర్వదించే దేవునికి మనము సేవ కలిగి తనను మన హృదయంలో కలిగి జీవిద్దాం, తనను ఆశ్రయిద్దాం, తనని నమ్ముదాం. కానీ చాలామంది తొలగిపోతున్నారు. నరులను, వ్యక్తులను నమ్ముకుంటే వాటి ద్వారా మీకు నష్టమే తప్ప లాభము ఏమీ లేదు. ఇప్పటికే చాలామంది లాస్ అయిపోతున్నారు, కానీ గ్రహించలేకపోతున్నారు, పశ్చాత్తాప హృదయం తెచ్చుకోలేకపోతున్నారు. దేవుడి ఉదయకాల్సిన సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. భూమి మీద కృప చూపువాడు దేవుడు, నీతి న్యాయము జరిగించుచున్నవాడు దేవుడని మనం గ్రహించాలి. గ్రహింపు అనేది మన హార్ట్లో, మన మైండ్లో ఉండాలి. ఎవరో చెప్తే వినేసి ఫాలో అయిపోవడం కాదు, మనం గ్రహించాలి. మన దేవుడు మనను ప్రేమించే దేవుడు, మన స్థితిగతులు మార్చే దేవుడు, మనను ఆశీర్వదించే దేవుడు అని మన హృదయమును మనం గ్రహించాలి. తర్వాత పరిశీలనగా తెలుసుకోవాలి. ఎస్, దేవుడు ఎవరికైనా దీవించాడా? చరిత్రలో ఎవరైనా ఉన్నారా? దేవుని మాట విని దీవించబడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు దావీదునే చూపిస్తాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని నెడలా బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదు నాకు చూపిన శాశ్వత కృప. గొర్రెల వెంట వెళుతున్న వ్యక్తిని, గొర్రెల సాలలో ఉన్న వ్యక్తిని రాజు చేశానయ్యా, ఇంకా ఇంతకన్నా ఇంకా ఎలాంటి పరిశీలన మీకు కావాలి? ఒక సామ్రాజ్యమే ఇచ్చాను, మహారాజుగా చేశాను, నిత్యమైన నా కాపరిగా ఉండాలని దావీదునకు నేను నా కాపరి బాధ్యతను అప్పగించాను. ఒక పరిపాలకుడుగా దావీదును దేవుడు నియమించాడు. సేమ్ బ్లెస్సింగ్ హీ వాంట్స్ టు గివ్ యూ ఆల్సో. మనకును అదే దీవెన ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దావీదునకు చూపించిన శాశ్వత కృప మీకు చూపిస్తాను అంటున్నాడు. అందుకే భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా మన దేవుడని మనం గ్రహించాలి. ఆయనని మనము పరిశీలనగా, అనగా తన వాక్యము ధ్యానించి, వాక్యంలో ఎంతమంది ఆశీర్వదింపబడి ఉన్నారో, పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది భక్తులు ఉన్నారో వారిని సెర్చ్ చేయండి, వారిని మీరు వెతకండి. లోక సంబంధమైన పలానా వాళ్ళ అంటే వాళ్ళందరూ కూడా ఈరోజు లోకంలో కలిసిపోయారు. దైవికమైన వారి యొక్క అనుభూతి ఏమీ లేదు. మనం చూసిన హీరోలందరూ కూడా జీరో అయిపోయారు. ఈ లోక సంబంధంగా ఎవరినైతే మనం చాలా గొప్పవారుగా ఎంచామో వారందరూ కూడా ఈరోజు పతనమైపోతున్నారు. వారిని మన దృష్టిలో పెట్టుకోకూడదు. విశ్వాసం కర్త అయిన యేసునే మన దృష్టిలో ఉంచుకోవాలి, మన కళ్ళ ఎదుట ఉంచుకోవాలి. తన వాక్యమే మనం వినాలి, తన వాక్యం బట్టి జీవించాలి. అప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనలో మనం సంతోషంగా ఉంటే ఆయన మనను బట్టి సంతోషిస్తాడు. మనను బట్టి దేవుడు సంతోషించినప్పుడు దేవుని బట్టి మనం కూడా సంతోషిస్తాడు. ఒక పిల్లవాడు కనుక తను ఏదైనా ప్రైజ్ గెలిచి వచ్చి అమ్మ నాన్న దగ్గరికి వచ్చి, ఇదిగో నేను స్కూల్లో ఈ ప్రథమ ప్రైజ్ నేను గెలిచానని చెప్పి సంతోషంగా వచ్చి తల్లిదండ్రికి చెప్పినప్పుడు, ఆ తల్లిదండ్రిని తను హగ్ చేసుకుని ముద్దు పెట్టినప్పుడు ఆలోచించండి, ఎవరిలో సంతోషం ఉంటుంది? బిడ్డలో సంతోషం ఉంటుంది, తల్లిదండ్రులు సంతోషం ఉంది. నువ్వు ఈరోజు లోకాన్ని జయించి దేవుని వాక్యాన్ని బట్టి జీవించడం ప్రారంభించినప్పుడు, దేవుని బట్టి అతిశయించి దేవుని హక్ చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు హత్తుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, నువ్వు సంతోషం ఉంటావు. నీ సంతోషము ఎప్పటికీ అలానే ఉంటుంది. 2 రోజుల కోసం ఆ సంతోషం కాదు. అందుకే అపోస్తలుడు పౌలు చివరిగా ఒక మాట అంటాడు, ఆయన ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందంగా, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. దేవునిలో నిత్యము సంతోషంగా ఉండండి, నిత్యము సంతోషంగా ఆనందంగా ఉండండి. దేవుడి ద్వారా మాత్రమే ఆ సంతోషం అది ఎవర్ లాస్టింగ్గా మనతో ఉంటుంది, నిత్యం ఉంటుంది. తలలుంచుదాం, దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా మాకు ఉండనివ్వండి. లోకంలో దేని వైపు చూచి మా మనస్సు, మా ఆలోచన, మా తలంపులు త్రిప్పుకొని దాన్ని బట్టి అతిశయించితే మా జీవితం నష్టమైపోతుందని ఈరోజు మాకు హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి హెచ్చింపు, ఇలాంటి స్వభావము మాలో కలిగి మేము పడిపోయి ఉంటే లేపు ప్రభువా, మిమ్మును బట్టి మేము ఆనందిస్తామయ్యా. లోకం వైపు చూసి పేతురు వలె మునిగిపోయామయ్యా.
శోధన శ్రమలో మునిగిపోయి ఉన్నాం. మిమ్మల్ని చూస్తూ సంతోషంగా, పేతురు కూడా యేసును చూసి సంతోషంగా అడుగు వేశాడు. కానీ గాలి వైపు చూసినంటే మునిగిపోసాగాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ముంచడానికి ఒకవేళ నీకున్నటువంటి జ్ఞానము కానీ, నీకున్న బలము కానీ, నీకున్నటువంటి ఐశ్వర్యం కానీ అడ్డుపడవచ్చు. అయ్యో అటువైపు చూడొద్దు, అది దేవుడిచ్చాడు, అది ఎప్పటికీ పోదు. దేవుడు దీవించింది దేవుడు సంరక్షిస్తాడు. సాతాను పోగొట్టాలని ప్రయత్నించినా యోబుకు రెట్టింపు దేవుడు దీవించినట్టుగా నీకు రెట్టింపు ఆశీర్వాదాలే కానీ అది నష్టం కాదు. దేవుని వైపు చూడు, లోకం వైపు చూడొద్దు. నీ అభివృద్ధిని బట్టి నువ్వు దేవుని స్తుతించు, కానీ ఎప్పుడు కూడా అతిశయించే పరిస్థితి నీ హృదయంలోనికి తెచ్చుకోమా. దేవుడు నిన్ను బట్టి ఆనందించే స్థితిలోనికి నిన్ను సమర్పించుకో. ప్రేమ నమ్మకమైన దయగల తండ్రి, ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. జ్ఞానమును బట్టి కానీ, శౌర్యమును బట్టి కానీ, ఐశ్వర్యమును బట్టి కానీ అతిశయింపకూడదు. ప్రభువా, మాకు మంచి హెచ్చరిక చేశారు. ఈరోజు లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు కనిపిస్తున్నారు. ధనవంతులు మాకు కనిపిస్తున్నారు, బలవంతులు కనిపిస్తున్నారు, జ్ఞానవంతులు కనిపిస్తున్నారు. కానీ వారి బట్టి మీరు సంతోషించే దేవుడు కాదు. మీ కృపకు పాత్రులై మీ కనికారమును, మీ నీతి న్యాయమునకు ఎవరైతే గ్రహించి మిమ్మల్ని పరిశీలనగా తెలుసుకొని మిమ్మల్ని హత్తుకుని జీవిస్తున్నారో వారు కడి బీదవాళ్ళైనా, సామాన్యులైనా, ఎలాంటి స్థితివంతులైనా వారిని బట్టి మీరు ఆనందించే దేవుడు. అవును ప్రభువా, మీకు ఆనందాన్ని కలిగించే బిడలుగా మాకు ఉండనివ్వండి. మీరు సంతోషించే బిడలుగా మిమ్మల్ని బ్రతకనివ్వండి. ఈ లోకంలో ఉన్నంత కాలము మీ ఆత్మ మాలో సంతోషించాలి, మేము మీలో సంతోషించాలి. ప్రభువా, మీ సంతోషం మాలో పరిపూర్ణం చేయండి. మా సంతోషము మీలో పరిపూర్ణం కానివ్వండి. ఈ ఉదయకాలంలో సంతోషకరమైన జీవితం ప్రతి ప్రియ బిడలకు దయచేయమని ఈ వాక్యం ద్వారా మా అందరి జీవితాల్లో ఊహించని అద్భుతమైన మీ ఆశీర్వాదమును సమృద్ధిగా కుమ్మరించి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోనమని దినచర్య అంతట్లో తోడుగా ఉండి ప్రభాత్మ పరిశీలన చేసుకొని అడుగు అడుగున మీ వాక్యాన్ని మేము జ్ఞాపకము చేసుకుంటూ మీకు ఇష్టమైన వారుగా ఉన్నప్పుడే మేము నిద్రిస్తున్న సరే మీరు మాకు ఇచ్చే దేవుడవు. మీకు ప్రియమైన వారుగా జీవించినప్పుడు మీ ఆత్మ మాలో ఆనందించి మా సమస్త అక్కర్తలు తీర్చి మమ్మల్ని బలమైన వారుగా మీకు మహిమకరమైన బిడలుగా ప్రభు మీరు తీర్చిదిద్దేవారు కనుక మీకు ఇష్టమైన బిడలుగా, మీకు ప్రభు సంతోషంనిచ్చే బిడలుగా మమ్మల్ని ఈ లోకంలో ప్రభు బ్రతికేటట్టుగా కృపనిమ్మని కృతజ్ఞతా స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృపాన్యును సహవాసములు సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని